హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో సెల్లాక్ పౌడర్ ఎలా చేసుకోవచ్చు, అది కూడా హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాము. సెల్లాక్ పౌడర్తో సెల్లాక్ కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సెల్లాక్ కోసం 1 కప్ రైస్ తీసుకున్నాను. మనం ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటామో ఆ బియ్యాన్ని 1 కప్ ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో కందిపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు ఎందుకు తీసుకున్నాను అంటే పొట్టు మినపప్పు పిల్లలకి హెల్త్కి చాలా మంచిది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొట్టు మినపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక కప్ తీసుకున్నాను. పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అన్నీ కలిపి ఒక కప్ తీసుకున్నాను. ఒకసారిగా ఎక్కువగా వేస్తే పిల్లలకి అరగదు కాబట్టి నేను 6 months బేబీ కోసం చేస్తున్నాను, అందుకే అన్నీ కొన్ని వేసుకున్నాను. మీ దగ్గర ఇంకేవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక అవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం శనగపప్పు కూడా తీసుకున్నాను. వీటన్నిటిని ఒక 3 times బాగా కడుక్కోవాలి, ఎందుకంటే వాటి మీద డస్ట్ ఏమైనా ఉన్నా కానీ పోతుంది. అందుకే ఇక్కడ 3 times వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్నప్పుడు ఇలా చేయడం పెట్టుకోవాలి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకని చేయడం పెట్టుకుంటే అవి వెళ్ళకుండా కడగొచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ మంచం వేసి మంచం మీద ఒక క్లాత్ వేసుకొని ఆరబెట్టుకుంటున్నాను. మీకు ఎక్కడ ఎండ అయితే ఎక్కువ వస్తుందో అక్కడ ఇలా ఆరబెట్టుకోవాలి, పల్చగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఎండేంత వరకు ఉంచుకోవాలి. ఇలా పూర్తిగా ఆరిన తర్వాత నేను ప్లేట్లోకి తీసుకున్నాను. పూర్తిగా ఆరిపోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత ఇలా తీసుకున్నాను. ఒకవేళ ఏదైనా తడిగా ఉంది అనిపిస్తే నెక్స్ట్ ఇక్కడ మనం వేయించుకుంటాం కాబట్టి దాంట్లో వేగిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని మనం ఎండబెట్టుకున్న వాటిని అన్నీ వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల అన్నీ కూడా సరిగా వేగుతాయి. ఇవి వేగాక మంచి స్మెల్ వస్తాయి, కలర్ కూడా చేంజ్ అవుతాయి పప్పులవి, అంతవరకు వేయించుకోవాలి. వేగేటప్పుడు కనుక మీరు చూస్తే అవి మెత్తగానే ఉంటాయి, చల్లారిపోయాక కరెక్ట్గా వేగుతాయి. చల్లారిపోయాక అవి కరుం అని అంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా పౌడర్ చేసుకోవాలి, ఎందుకంటే 6 months బేబీస్కి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదైనా కొంచెం పలుకుగా ఉన్న వాళ్ళు అరిగించుకోలేరు. వీలైనంత వరకు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పిండిని మిక్సీలో వేసాం కాబట్టి అది వేడిగా ఉంటుంది, అది చల్లారేంత వరకు ఉంచుకోవాలి. సో అందుకని నేను ఇక్కడ నెక్స్ట్ బాండీలో వేసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. చల్లారిన తర్వాతే దాన్ని కంటైనర్లోకి తీసుకోవాలి, లేకపోతే అది పాడైపోతుంది. పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయాక పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం 10 daysకి ఒకసారి చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ రోజులకి సరిపడా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ మెజరింగ్కి 1 స్పూన్ కూడా పెట్టుకున్నాను. వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం ఎన్ని మంత్స్ అయితే మనం పిల్లలు ఎలా తింటారో చూసుకొని నేను ఇక్కడ 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను పౌడర్. వేడి నీళ్ళలో వేసి కలిపితే అది ఉండలు కట్టేస్తుంది. సో అందుకని నేను చన్నీళ్ళలోనే ఇలా పౌడర్ వేసి కలుపుకుంటాను. ఇక్కడ పిల్లలకి అరగడానికి కోసం అని చెప్పి నేను ఇక్కడ కొంచెం ఒక చిటికెడు వాము తీసుకున్నాను. నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదండి, సాల్ట్ మంచిది కాదు పిల్లలకి, సో అందుకని సాల్ట్ని అవాయిడ్ చేస్తున్నాను. దీన్ని ఉండలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి.
ఇలా పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలా కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. సో అందుకని కలుపుతూనే ఉండాలి. మనకి దగ్గరగా వచ్చినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. ఇది సరిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే అన్ని పప్పులు వేసాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని బాగా ఉడికించాలి. దగ్గర పడేంత వరకు ఉడికిస్తే కరెక్ట్గా ఉడుకుతుంది. పిల్లలు కూడా అరిగించుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకున్నాను స్టవ్. మీకు ఇంకొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. ఎందుకంటే లిక్విడ్ లాగా ఉంటే కొంచెం ఎక్కువగా త్వరగా తీసుకోవడానికి కుదురుతుందని చెప్పి నేను ఇలా చేశాను. చల్లారిపోయాక ఇలా గట్టిగా అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.